అయితే మనకి డిబేట్ స్టార్ట్ చేయకముందు కూడా మురళీకృష్ణ గారు అయితే ఒక విషయం చెప్పారు. ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ డేట్లు బట్టి 3 డేట్లు ఏదైతే ఉన్నాయో బాబు గారికి సంబంధించి అవి చూసాము. కాకపోతే నేను వేసింది ఎగ్జాక్ట్ డేట్ అనేది ఒకవేళ ఇప్పుడు బాబు గారు వచ్చి ఇది నాది కాదు అన్న సరే నేను వాదిస్తాను అని చెప్పేసాను. సో అది జ్యోతిష్యంకు ఉండేటువంటి ఎగ్జాక్ట్లీ. కానీ మొన్న చూసుకుంటే వేణుస్వామి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే హైదరాబాద్ టీం గెలుస్తుందని చెప్పేసి ఆయన అనడం, అది ఓడిపోయిన తర్వాత కూడా దానికి సమర్థించుకోవడం, ఈరోజు మాట్లాడిన మాటల్లో కూడా ఏంటి అంటే మోడీకి కొంత సీట్లు తగ్గుతాయని చెప్పని దాంట్లో గెలిచాను, ఇక్కడ ఓడిపోయాను. ఇప్పటికీ సమర్థింపు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు దీన్ని ఎలా మాట్లాడాలి అంటే శాస్త్రం వరకు నేను మాట్లాడతాను, రాజకీయాలు నా వద్దు. ఓకే, శాస్త్రం వరకు వచ్చేప్పటికి మనం ఒక పబ్లిక్ డొమైన్లోకి, ఒక రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మనం మాట్లాడుతున్నామంటే 1కి 100 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 10 క్వశ్చన్లు వేస్తే నేను అన్ని సమాధానం చెప్పడం, ఎందుకంటే దానికి సంబంధించిన హోంవర్క్, గ్రౌండ్ వర్క్ నా దగ్గర ఉందా లేదా నేను చూసుకోవాలి కదా. చూసుకోకుండా నేను సమాధానం చెప్పను. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర గ్రౌండ్ వర్క్ ఉందో దాని గురించి నేను మాట్లాడగలను. అంతేగాని అట్లా కాకుండా మీరు 100 క్వశ్చన్లు వేస్తారు, నేను 100 సమాధానాలు చెప్తాను, 100 సమాధానాల్లో 90 సమాధానాలు తుస్సు. ఓకే, ఈ విధంగా అంటే శాస్త్రాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు చాలామంది తయారయ్యారు. అంటే 3 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శాస్త్ర పరిజ్ఞానం లేకపోవటం, రెండోది అమ్ముడుపోవటం, మూడోది నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ఇష్టం. ఓకే, కాబట్టి నేను ఎట్లాగైనా చెప్పాలి. ఎందుకంటే మనం ఈ యొక్క అద్భుతమైన భారతదేశంలో ఉన్నాము, కానీ అండి మనం మూర్ఖులం. ఓకే, ఇప్పుడు కూడా ఎన్నో మూఢనమ్మకాల్లో పడిపోయి ఉంటాం, అవునా కాదా? అటువంటి మూఢనమ్మకం అనగానే నేను జ్యోతిష్యాన్ని మూఢంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి జ్యోతిష్యులు చెప్పేది 100% కొంత ప్రభావం చూపిస్తుంది ఓటింగ్ మీద. కాబట్టి నేను మరీ ఓకే ఈ పేపర్ పుచ్చుకొని ఏ ఛానల్ అయితే నేను చెప్పేదాన్ని సపోర్ట్ చేస్తే ఆ ఛానల్స్ అన్ని తిరగడం జరిగింది, నేను చెప్పడం జరిగింది. ఇవాళ అది 100% జరగడం జరిగింది. ఓకే, 99% కాదు. ఇంకొకటి కూడా నేనేం చెప్పాను, పవన్ కళ్యాణ్ కీ రోల్ కాబోతున్నాడు అని చెప్పా. ఆయనకి సీఎం తత్సమానమైన ఓకే పొజిషన్ రాబోతుందని చెప్పా. ఓకే, ఇంకొకటి ఏం చెప్పాను, జగన్ గారికి బంధన యోగం ఉందని చెప్పా. అంటే ఆయనకి యాక్సిడెంట్ కానీ అనారోగ్య సమస్య కానీ ఇక్కడి నుంచి మే 1 నుంచి 9 నెలల లోపు జైలుకి వెళ్ళే ఛాన్స్ కానీ ఉందని చెప్పా. 3 జరుగుతాయి. ఓకే.